నా పెళ్ళి ఎద్దుల బండి మీద తీసుకుని పోయారు. ఆడ గనిగుంటలు. ఇంకా అప్పుడు పెళ్లి కూతురు తీసుకుపోయినప్పుడు ఏం లేవు, మామూలు చీరలు కట్టుకుని పోయాం. పోయినాక ఏరే వాళ్ళ ఇంట్లో దించారు. దించినాక ఆడకు పోయినాక పోయేటప్పుడు మంచి చీర కట్టి పెట్టి పూలు పెట్టి పోయాం. ఆయన చూస్తుంటే నాకు చేసుకోబుద్ధి కదా, ఆయన ఎంత చూస్తుంటే నాకు చేసుకోబుద్ధి కదా. నేను పక్కన ఇది గుర్తు ఇటు సకల కొనుక్కుంటుంటే ఆయన తగులుతున్నాడు. ఏందబ్బా ఏంది ఇంత టైం చేస్తున్నారు, అసలు నాకు చూపిలే ఏం చూపిలే, నా భర్తను చూపించాలి కదా, బాగుండా లేదా అని చెప్పాలి కదా, చెప్పలే చేయలేదు. ఆయన ఆ పిల్లాడి పెట్టి పెళ్లి చేశారు. ఆ పిల్లాడి పెళ్లి చేసినాక సంవత్సరానికి అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినాక 5-6 నెలలకే ఆయనకు వాయిలు వేసింది. ఇక నేనేం చేయాలి, ఆయనతో పట్టుకుని ఆయనతో నేను బాధపడుతున్నా, ఏం చేయాలి, ఇక నువ్వు ఇప్పటికైనా బాధపడుతున్నా, ఇంకా తప్పదు కదా, చేసేది ఏముందని. ఇంకా సంవత్సరానికి ఒక పిల్ల పుట్టింది. మళ్ళీ వచ్చే 3వ సంవత్సరానికి ఇంకొక అమ్మాయి పుట్టింది. ఇంకా అప్పుడు పెద్ద ఆఫీస్ చేసుకుని చిన్న ఆఫీస్ చేసుకొని అన్నీ అయిపోయినాయి. ఇంకా ముసలానికి ఎప్పుడు 24 గంటలు వాయి అట్లనే ఇంట్లో ఉండి పెట్టుకుని అట్నే చేసుకుంటూ అట్నే ఉండాలి. ఏం చేస్తాము, ఇప్పుడు అయిపోయినాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంత అయిపోయింది. ముసలాడు అయ్యాము. ఆయన ఇంటికాడు ఉంటే నాకు ఏదైతే వచ్చి నేను ఇట్లా పని చేసుకుంటే బతుకుతున్నాను. ఆయన అమ్మ అందరికీ నమస్కారం అమ్మ. వీడియో అద్దనా బేడ రూపాయి పావుల అట్ట అవి వేరే ఉంటాయి, ఇంత తెలుపు ఉంటాయి అవి బిల్లలు అద్దనాలు. చెప్పు. అప్పట్లో అద్దనా బేడ. నా పెళ్ళైనప్పుడు ఒక గుర్రబండి కానీ ఎద్దుల బండి కానీ, ఎద్దుల బండిలోనే నన్ను తీసుకుని వచ్చారు. అప్పట్లో గుర్రబండిలోనే. ఏం చేస్తావు, అట్నే వచ్చాము. అప్పుడు ఏ ఉండవు, మామూలుగా ఎద్దుల బండ్లు గుర్రబండ్లు. తాత అప్పుడు ఏం చేస్తున్నాడు? తాత వ్యవసాయం చేస్తున్నాడు. నీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 14 చెప్తే ఇంకేముంది, అన్ని లగ్గాలు అన్ని పెట్టారు, అయిపోయాయి. కట్నం ఎంత ఇచ్చిండ్రు? కట్నం లేదు ఏం లేదు అప్పుడు, వీడిగానే కట్నం లేదు ఏం లేదు. ఎంత చదువుకున్నావు నువ్వు? నేను 2 చదువుకున్నా. తాత 18 అప్పుడు 18 అంటే ఏందమ్మా? మరి అప్పుడు 10 చదివాడు. చదువుకి ఇచ్చేసింది నిన్ను. అస్సలు చదివినా కానీ ఏమో అప్పుడు ఇంకా బెరగొడ్లు పెట్టుకుని 70-80 బెరగొడ్లు పెట్టుకుని పాల వ్యాపారం చేస్తాను. ఇక పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాక అమ్ముకున్నాం. ఆ తాతకి ఏమైందమ్మా? ఇది వాయి వచ్చింది అంటే ఇప్పుడు బాగుంది. ఏం బాగు ఏమో చెప్పలేము. నెల అయింది ఇప్పుడు వచ్చి, మళ్ళీ ఇప్పుడు వచ్చిద్దేమో. అంగడికి పోతే అప్పుడు మీరు బదులు ఇచ్చుతారండి ఏమైనా తీసుకుంటే, బదులుకి ఇచ్చుతారంట ఏమన్నా తీసుకున్నాను అనుకో. ఇప్పుడు రికార్డ్ ఏమైనా కొనుక్కున్నాను అనుకో, డబ్బులు కాకుండా ఏమైనా బదులుకి ఇచ్చారంట. ఏమి ఇస్తున్నారు అప్పుడు? ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళకి అవసరమైన ఇల్లు అది అంతే. అప్పుడు ఎట్టా అప్పుడు వేరు ఇప్పుడు వేరులే నాన్న. అప్పుడు చదువులేందో ఆ కథలేందో అసలు ఎన్నేందో అసలు నా పెళ్ళైనప్పుడు అసలు ఎట్టుందంటే ఎట్టుందో, మరి లోకం ఎట్టుందంటే ఎట్టుంది. అప్పుడు అనాలు బ్యాళ్ళు చదువుకో